హాయ్ హలో వెల్కమ్ టు సుమాస్ గుమ్గుమాస్ అండి. ఈరోజు నేను వెజిటబుల్ మసాలా ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నానండి. అందుకు గాను ఒక 2 క్యారెట్లు తీసుకున్నానండి, పీల్ చేసి పెట్టేశాను. బీన్స్, 3 పచ్చిమిర్చి, కరివేపాకు, 1 ఆనియన్, కొత్తిమీర, వచ్చేసి ఉద్దిపప్పు, జీలకర్ర, ఆవాలండి, 1 ఇంచు అల్లం. ఓకేనండి, ప్రాసెస్ చూపిస్తానండి మీకు. ఈ క్యారెట్, బీన్స్, ఆనియన్ ఇవన్నీ చిన్న చిన్న స్మాల్ పీసెస్గా కట్ చేసుకుంటానండి. అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు ఫ్రై చేస్తానండి కుక్కర్లో వేసి. వెజిటేబుల్ ఉడకబెట్టుకుంటే కుక్కర్ పెట్టుకున్నానండి. ఆయిల్ పోసి ఇది ఆయిల్ వేడెక్కిందండి, వేస్తున్నాను పప్పు దినుసులు. ఆనియన్స్ వేస్తున్నానండి, పచ్చిమిర్చి వేస్తున్నానండి, కరివేపాకు, కొత్తిమీర వేసేస్తున్నానండి. కట్ చేసి పెట్టుకున్నాం కదండి క్యారెట్, బీన్స్, అల్లం ముక్కలు వేసేస్తున్నానండి. పసుపు వేసానండి, సాల్ట్ వేస్తున్నానండి, కొద్దిగా వాటర్ తీసుకుంటానండి వెజిటేబుల్స్ మునిగే వరకు. కొద్దిమంది అలాగే పిండిలో వేసుకోవచ్చండి. మనము వెజిటేబుల్ మసాలా ఇడ్లీ కదండి, ఆవిరి మీద ఉడికిపోతాయి. కానీ నేను ఒక విజిల్ కుక్కర్లో పెట్టుకుంటున్నానండి. వాటర్ కుక్కర్లోకి తీసుకున్నాను కదండి, లిడ్ క్లోజ్ చేస్తున్నానండి. ఒక 1 విజిల్ వేసేసుకుంటానండి. ఓకేనండి, 1 విజిల్ వెజిటేబుల్స్ పెట్టేసుకున్నాను కదండి. ఇప్పుడు ఈ మొత్తము మిశ్రమాన్ని ఈ పిండిలో కలిపేస్తానండి. కలిపేసి ఇడ్లీ కడాయి పెట్టుకొని మనము ఇడ్లీలాగా వేసుకోవడమేనండి. ఇడ్లీ ప్లేట్స్కి అంతా ఆయిల్ అప్లై చేసుకున్నానండి. ఈ పిండి పోసుకొని కడాయిలో పెట్టుకొని ఉడికించుకోవడమేనండి. చూసారుగా అండి, ఇడ్లీ రెడీ అయిపోయిందండి. వెజిటేబుల్ మసాలా ఇడ్లీ రెడీ అయిపోయిందండి. పచ్చడితో సర్వ్ చేసుకొని తింటే సూపర్ టేస్టీ అండి. ఇందులో నెయ్యి కూడా యాడ్ చేసుకోండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి ఇది. నేను చెప్పిన స్టైల్లో మీరు ప్రాసెస్ ఫాలోఅప్ చేస్తారని అనుకుంటున్నానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.